ఎన్టీవీ జర్నలిస్టులపై సిటీ పోలీసులు అరాచకంగా ప్రవర్తించారు. ఇది రేవంత్ రెడ్డి సర్కార్ వికృత రాజకీయ క్రీడలో భాగమేనంటూ బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఆరోపించారు. జర్నలిస్టులపై రేవంత్ రెడ్డి సర్కార్ ప్రతాపంపై పౌర సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టుకు సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ నేమాని భాస్కర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. నమస్తే అండి భాస్కర్ గారు. నమస్తే. సో చూసారు కదా, ఎన్టీవీ జర్నలిస్టుకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా అర్ధరాత్రి ఇలా అరెస్ట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? అసలు ఎందుకు చేయాల్సి వచ్చింది ఇదంతా? మొట్టమొదటిగా ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇది ప్రజాస్వామ్యానికి ఒక బ్లాక్ డే గా చెప్పవచ్చు. సీనియర్ జర్నలిస్టు, ఒక ఇన్పుట్ ఎడిటర్ స్థాయి జర్నలిస్టు, అలాగే సీనియర్ మోస్ట్ 20 ఏళ్ల అనుభవం ఉన్నటువంటి జర్నలిస్టులు మరో ఇద్దరు ఉన్నారు. జర్నలిస్టులు ఎప్పుడు ప్రజాస్వామ్యయుతంగా ఉంటారు. జర్నలిస్టులు ప్రసారం చేసినటువంటి కథనం మీద అభ్యంతరాలు ఉన్నట్లయితే దాన్ని ప్రజాస్వామ్యయుతంగా చెప్పవచ్చు. ఇలా క్రిమినల్ కేసులు నమోదు చేసి దాని మీద కనీసం విచారణ లేకుండా, వారిని పిలిచి విచారణ లేకుండా అర్ధరాత్రి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఇది గర్హనీయం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో ఎటు వాంఛనీయం కాదు. వీటిని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సినటువంటి పరిస్థితి. పోలీసులు ఒక విధంగా ఎక్కువ అతిగానే వ్యవహరించారనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఏదైనా ఉంటే వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి రిప్లై తీసుకోవాలి. రిప్లైలో సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్టుల దాకా వెళ్లేటువంటి పరిస్థితి. అది కూడా ఇది అర్ధరాత్రి అరెస్ట్ చేయడానికి వీళ్ళేం తీవ్రవాదులో లేకపోతే అతివాదులో ఏం కాదు. వీళ్ళు జర్నలిస్ట్ అనేటువంటి వాడు తీవ్రవాది కాదు. తీవ్రవాదులను అరెస్ట్ చేసినట్లుగా అర్ధరాత్రి వేళ అరెస్ట్ చేయడం అనేటువంటిది తీవ్రవాదులు కాకుండా అరెస్ట్ చేయడం అనేటువంటిది వాంఛనీయం కాదు. ఇది అయినా ఎక్కడికో వెళుతున్న పరిస్థితిలో విమానాశ్రయానికి వెళ్లి లుకౌట్ నోటీస్ ఇచ్చి ఏదో ఆర్థిక నేరగాండం ఇంకొకరిని తీసుకుపోయినట్టు తీసుకుపోయారు. అది ఖండించాల్సినటువంటి అంశం. మరో సీనియర్ జర్నలిస్ట్ పాపం చారి అని, ఆయన కాంగ్రెస్ పీఠ చూస్తూ ఉంటారు. ఆయన్ని తీసుకెళ్లి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పిల్లల సమక్షంలో పిల్లల్ని బెదిరించి అదిరించి వారిని అరెస్ట్ చేయటం అనేటువంటిది ఖండించదగిన అంశం. అదేవిధంగా మరొక సుధీర్ అనేటువంటి మరో సీనియర్ జర్నలిస్ట్, సెక్రటేరియట్ బీట్ చూసేటువంటి జర్నలిస్టులు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం అనేటువంటిది చాలా గర్హనీయమైనటువంటి అంశం. ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించాలన్నప్పుడు పోలీసులు నోటీసులు ఇవ్వాలి. పోలీసులు నోటీసు తర్వాత రిప్లై రావాలి. రిప్లై వచ్చినప్పుడు వాళ్ళు సాటిస్ఫై కాకపోతే అప్పుడు అరెస్టులు అనేటువంటి ఉంటాయి తప్ప ఇలా డైరెక్ట్ గా వచ్చేసి, అది కూడా ఆఫీసు కూడా 2 రోజుల పాటు 30, 20, 40 మంది పోలీసులు ఆఫీసుకు వచ్చి ఆఫీసులో యాజమాన్యం తోటి లేకపోతే టాప్ హెడ్స్ తోటి లేకపోతే సీనియర్ జర్నలిస్టుల తోటి వ్యవహరించిన తీరు తీవ్రంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో దీన్ని అంగీకరించే పరిస్థితి లేదు. పత్రికా స్వేచ్ఛ కానీ మీడియా స్వేచ్ఛను కానీ అడుగునే పరిస్థితిని ఏ జర్నలిస్టు అంగీకరించడం. ఇది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం ఇది. భాస్కర్ గారు, అయితే మీరు అన్నట్టు ఏదైనా జరిగినప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది, దానికి నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అర్ధరాత్రి సమయంలో జర్నలిస్టుల ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి వాళ్ళ పిల్లల ముందే ఇలా అసలు ఒక అంటే చెప్పడానికి కూడా అది ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే భయపెట్టడానికి ఒక చర్యగా దీన్ని భావించాలంటారా? అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది? చెప్పాలంటే పోలీసులు బేభత్సం సృష్టించినటువంటిది లెక్క. అంత బీభత్సం సృష్టించాల్సినటువంటి అవసరం లేదు. వారు ఖచ్చితంగా ఏదైనా ఒక కథనం ప్రసారమైంది, ఆ కథనంలో వారికి కొన్ని అభ్యంతరాలు ఉంటే తీవ్రంగా ఖండించవచ్చు. వారు ఖండించిన తర్వాత రిజైండర్ వేయమని యాజమాన్యాన్ని అడగచ్చు. రిజైండర్ వేయమని యాజమాన్యం వేసిన తర్వాత యాజమాన్యం కన్విన్స్ అయ్యి, పోనీ రిజైండర్ వేయడానికి యాజమాన్యం కన్విన్స్ అయ్యి వేసింది రిజైండర్ అంటే ఎటువంటి అభ్యంతరం లేదని అనుకోవచ్చు. ఖచ్చితంగా ఇక్కడ ఏమైంది, ఎన్టీవీ యాజమాన్యం రిజైండర్ ను వేసింది.
వారు ఇచ్చినటువంటి రిజైండర్ ప్రసారం చేసింది కూడా. రిజైండర్ ప్రసారం చేసిన తర్వాత కూడా జర్నలిస్టులపై చర్యలు ఉపక్రమించడం అంటే ఇది ఒక కక్ష సాధింపు చర్య అనేటువంటిదిగా కనిపించింది. ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ అనేటువంటిది మేము కూడా సీనియర్ జర్నలిస్టులుగా అనేక మంది ఐఏఎస్లతో సంబంధాలు ఉన్నాయి. అనేక మంది ఐఏఎస్లతో నిత్యం మీడియా వాళ్ళు సంబంధాలు కలిగి ఉంటారు. ఒక సంఘటన జరిగినప్పుడు ఆ సంఘటనను పిలిచి, లేకపోతే మీడియా సంఘాలు ఉన్నాయి, మీడియా యాజమాన్యం ఉంది, మీడియా సంఘాలు ఉన్నాయి, సీనియర్ మోస్ట్ జర్నలిస్టులు లైక్ దేవులపల్లి అమరు, శ్రీనివాసరెడ్డి గారు, ఇట్లాంటి వాళ్ళ నారాయణ గారు, ఇట్లాంటి వాళ్ళు అనేక మంది సీనియర్ జర్నలిస్టులు వాళ్ళ సంఘాలు ఉన్నాయి. వారితో మాట్లాడొచ్చు, వారికి కంప్లైంట్ చేయొచ్చు. అంతే తప్ప ఒక దారుణం, ఒక తీవ్రవాదిని తీసుకుపోయినట్లు ఇళ్లకొచ్చి లేకపోతే దాడులు చేసి తీసుకుపోవడం అనేటువంటిది తీవ్రంగా ఖండించాల్సినటువంటి అంశం. ఇది ప్రజాస్వామ్యంలో ఇది వాంఛనీయం కాదు. యాక్సెప్ట్ మీడియా జర్నలిజం ఫీల్డ్ లో దీన్ని యాక్సెప్ట్ చేయము, అంగీకరించం ఎట్టి పరిస్థితుల్లో. కేవలం ఒక కక్షపూరితంగా వ్యవహరించి చేసినట్లుగా ఉంది తప్ప ఇందులో ఎక్కడా ప్రొసీజర్ ఫాలో అయినట్లుగా అనిపించట్లేదు. ప్రొసీజర్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు అనేటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నదమ్మా. ఎస్ భాస్కర్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ రెస్పాన్స్. ఇక జర్నలిస్ట్ అక్రమ అరెస్టుకు సంబంధించి మనతో స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ క్రాంతి గారు మనకు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. క్రాంతి గారు నమస్తే అండి. క్రాంతి గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో, నాకు వినపడుతుంది. రైట్ క్రాంతి గారు, అయితే ఈ ఘటన చూశారు కదా. సో ఒక సీనియర్ జర్నలిస్టులను ఒక టెర్రరిస్ట్ లాగా అర్ధరాత్రి ఇంటికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి తీసుకువెళ్లడాన్ని అసలు ఎలా చూస్తున్నారు? అసలు ఈ చర్య అంతా కూడా జర్నలిజం ఫ్రీడమ్ ని హరించడం కాదా? ఇది పూర్తి స్థాయిలో జర్నలిస్టుల స్వేచ్ఛను హరించడమే అండి. ఇది దుర్మార్గం కూడా. ఎందుకంటే ఎవరైనా అలిగేషన్ వచ్చినప్పుడు నోటీస్ ఇచ్చి పిలిపించి వాళ్ళను విచారించి అరెస్ట్ చేయాలి తప్పించి ఏదో కరడుగట్టిన టెర్రరిస్టులను, దాక్కున్న టెర్రరిస్టులను తీసుకొచ్చి అరెస్ట్ చేసినట్లు అర్ధరాత్రి ఇంటి మీద పడి అరెస్ట్ చేయడం, పండగ పూట భార్య పిల్లలతో కలిసి వేరే ప్రాంతానికి వెళ్తున్న వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది చాలా దుర్మార్గం. ఇది పోలీసులు ఉద్దేశపూర్వకంగానే జర్నలిస్టులను ఎవరైతే నిజాలు రాస్తున్నారో, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పిదాలను బయటకు తీస్తున్నారో వారందరినీ కంట్రోల్ చేయడంలో భాగంగానే ఎన్టీవీలో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకుని భయపెట్టే ప్రయత్నం జరుగుతున్నట్లు మనకు చాలా స్పష్టంగా దీంట్లో కనిపిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల ఏదైతే ఎలక్షన్ ముందు చెప్పారు, కేసీఆర్ గారు జర్నలిస్టులను మోసం చేశారు, స్వేచ్ఛను హరించారని చెప్పారు కదా, మరి మీరేం చేస్తున్నారు ఇప్పుడు? మీరు కూడా మీరు అదే పని చేస్తున్నారా? ఇదేనా మరి మీరు మార్పు అన్నారు? ఇదేనా మార్పు? అంటే ఎప్పుడు కూడా జర్నలిస్టుల ఇళ్లను బద్దలు కొట్టి కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం చేయలేదు. ఎప్పుడు ఇటువంటి సంఘటన జరగలేదు. ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఎన్టీవీ జర్నలిస్టులు వాళ్ళ దృష్టికి వచ్చినప్పుడు కథనాన్ని రాసినప్పుడు ఆ కథనంలో ఉన్న విషయం ఏంటి, అది దాంట్లో వాస్తవం ఎంత, అది వాస్తవమా కాదా, ఒక ప్రజాప్రతినిధి బాధ్యత కలిగిన ఒక ప్రభుత్వ అధికారి వాళ్ళు ఉద్యోగం చేయకుండా ఇటువంటి పనులు చేస్తున్నారు అని ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ఆ అలిగేషన్ మీద విచారణ చేయాలి ప్రభుత్వాలు. ఇంతకుముందు లక్షల ఐటమ్స్ వచ్చినాయండి, ఇట్లాంటి లక్షల కథనాలు వచ్చినాయి, వేల కథనాలు వచ్చినాయి, వాటన్నిటి మీద విచారణ చేశారు. లేదు జరగకపోతే జరగలేదని చెప్పన్నారు. అంతే తప్పించి మనం జరిగింది అని చెప్పిన వాళ్ళ మీద చర్య తీసుకోవడం అనేది ఇది దుర్మార్గం. ఇది ప్రజాస్వామ్యం కాదు. ఫోర్త్ ఎస్టేట్ లో జర్నలిస్ట్ కూడా ఒక భాగం. అధికారులు అట్లాగే లెజిస్లేచర్ ఎంత ఇంపార్టెంట్ ఉంటుందో, నీకు న్యాయ వ్యవస్థకు ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మీడియాకు అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇట్లా మేమే చట్టము, మేమే న్యాయము, మేం చెప్పిందే న్యాయం అనుకుంటే మరి ఇక జర్నలిస్ట్ ఎటు పోవాలి, మీడియా స్వేచ్ఛ ఎటు పోవాలి? సో దీన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి నేను అందరికీ కోరుతున్నాను. ఇది ఇక్కడితో మొదలయ్యింది. రేపు ఇంకా అనేక ఛానళ్లకు వెళ్ళొచ్చు. రేపు స్వేచ్ఛగా ఎవరు కథనాలని ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయిన ఎన్టీవీ యాజమాన్యం సంబంధించిన వ్యక్తుల్ని, ఇన్పుట్ ఎడిటర్ని ఎయిర్పోర్ట్ ఎత్తుకపోయారంటే మామూలు జర్నలిస్టులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న జర్నలిస్టులకు ఏం స్వేచ్ఛ ఉంటుందండి? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే ప్రభుత్వం జర్నలిస్టుల పట్ల పూర్తిగా నిరంకుశంగా వ్యవహరిస్తుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. క్రాంతి గారు, అయితే ఈ ఘటన తర్వాత జర్నలిస్టులు వాళ్ళకొచ్చిన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఖచ్చితంగా భయపడాల్సిందేనా? వాళ్లకు తెలిసిన నిజాన్ని ప్రజలకు చేరవేయాలంటే ఇలాంటి చర్యల ద్వారా జర్నలిస్టులు కాస్త వెనక్కి తగ్గే అవకాశం లేదా? ఇప్పుడు ఒక అరెస్ట్ తర్వాత జర్నలిస్టులు వెనక్కి తగ్గుతారనేది ఎక్కడ లేదండి. ఇంతకుముందు కూడా ఇట్లా భయపెట్టే ప్రయత్నాలు చాలా సందర్భాలు జరిగినాయి.
సందర్భాలు జరిగినప్పుడు దాన్ని ధీటుగా ఎదుర్కొన్నారు జర్నలిస్టుల సంఘాలు, మేనేజ్మెంట్ల సహకారంతో, ఎడిటర్ల సహకారంతో దీన్ని ఎదుర్కొన్నారు. ఆ ప్రభుత్వాన్ని నిలదీశారు, వాళ్ళని క్వశ్చన్ చేశారు, వాళ్ళని బోర్లో నిలబెట్టారు. ఈ ఒక దయంతో మాత్రం భయపడే వాళ్ళు ఎవరు ఉండరు. కానీ భయపెట్టాలనే కుట్ర మాత్రం ప్రభుత్వంలో ఉన్నదని చాలా స్పష్టంగా అవుతుంది. మీరు అన్నట్టు భయపెట్టడానికి ఇది చేసింది, కానీ ఎవరు కూడా భయపడతారని చెప్పి నేను అనుకోవట్లేదు. ఇంతకుముందు ఉన్నాయి, ఇప్పుడు ఒకటే అండి, దాంట్లో ఉన్న కంటెంట్ ఏంది, ఒక బాధ్యత కలిగిన మంత్రి, ఒక అధికారి, వాళ్ళు అసలు వాళ్ళు చేయాల్సిన పనులు పెట్టి వేరే వ్యవహారాల్లో మునిగిపోయిందని ఒక కథనము. మీరు దాని మీద విచారణ చేయాలి కదా ప్రభుత్వము. మీ బాధ్యతలు పెట్టేసి నువ్వు విషయాన్ని బయటకు తీసుకొచ్చే జర్నలిస్టుల మీద ఏడుస్తామంటే ఎట్లయితండి? విచారణ ఇచ్చిన జర్నలిస్టుల మీద నేను కేసు పెడతానంటే ఎట్లయితుంది? అది వాస్తవమా కాదా? ఆయన మంత్రి గారు పేరు చెప్పలేరు కదా. మంత్రి గారు ఎందుకంటే బోర్డులో ఏడ్చినందుకు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు మరి? లేకపోతే ఎందుకు ఏడ్చాడు మరి? సో ఐఏఎస్ అధికారులు ఎందుకు ఉలిక్కి పడుతున్నా నాకు అర్థం కాదు. ఐఏఎస్ అధికారుల సంఘం ఎందుకు ఉలిక్కి పడుతున్నది? వాళ్ళు ఏమన్నా పేరు రాసిరా? ఐఏఎస్ అధికారి పేరు రాసిరా? ఇంకో అధికారి అన్నారు కదా. సో జర్నలిస్ట్ అంటే వాళ్ళకే సంఘం ఉన్నాయా? జర్నలిస్టులకు సంఘాలు లేవా? సో ఐఏఎస్ అధికారుల సంఘాన్ని కూడా ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్న అర్థమవుతుంది. పాపం వాళ్ళకు కూడా ఏమి ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటుంది దాంట్లో. ఆ కంటెంట్ లో ఏమైనా ఉంటే విచారణ చేయాలి, రిజైనర్ ఇవ్వాలి, లేదంటే నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి పిలిపియాలి, లేదంటే పరువు నష్టం ఉంటే పరువు నష్టం దాగుందని కోర్టులు వేయాలి. ఏ వ్యక్తి పరువు నష్టం జరిగిందని కంప్లైంట్ ఇచ్చారండి? దీంట్లో ఏమైనా ఉన్నదా? పలానా వ్యక్తి పలానా కథనం వల్ల నాకు నష్టం జరిగింది అని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? సంఘం ఎట్లిస్తుంది? సంఘం అంటే ఇప్పుడు సమాజంలో చాలా ఇష్యూస్ బయటకు వస్తుంటాయి. ఎవరో దానిలో పోయే దానయ్య కంప్లైంట్ ఇస్తే కూడా దాన్ని తీసుకుంటారా? సో ఇది కరెక్ట్ కాదు. ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం బిహేవ్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. ప్రభుత్వం ఈ చర్యల వల్ల భయపడే జర్నలిస్ట్ ఎవరైనా ఉంటే భయపడతారేమో, కానీ నిస్వార్థంగా నిజాయితీగా వాస్తవాలని బయటపెట్టే జర్నలిస్టులు ఎవరు కూడా బయటపడరు. ఇంకా అదే కసితోని వాస్తవాలని బయటకు తీసుకొస్తారు. ఇప్పుడు సాక్ష్యం లేకుండా ఆఫ్ ది రికార్డ్ పెట్టిరండి, రేపు సాక్ష్యాలు కూడా సంపాదిస్తారు. రేపు సాక్ష్యాలు సంపాదించి కూడా చేస్తారు. అప్పుడు నీ ప్రభుత్వం ఏదో పెట్టుకుంటుంది ముఖం. ఒక ఇండికేషన్ వచ్చినప్పుడు, ఒక కథనము ఒక ఛానల్లోనో పేపర్లో వచ్చినప్పుడు మీరు అలర్ట్ కావాలి. మా ప్రభుత్వంలో ఇట్లా జరుగుతుందా, ఇట్లా జరగకుండా మేము చూసుకుంటాము అని మీరు ప్రభుత్వం పెద్దలు అలర్ట్ కావాలి. కానీ ఇట్లా ఏడేమో తప్పు అంటే ఎట్లయితుంది మరి? ఎవరు సెట్ చేయాలి వ్యవస్థని? బాధ్యత వ్యక్తులు ఇష్టం ఉన్నట్లు ప్రవర్తిస్తుంటే ఎవరు సెట్ చేయాలి వాళ్ళని? మీడియా కదా బయటకు తీసుకొచ్చేది, మీడియానే కదా అందరికి తెలియపరిచేది, మీడియా అంటేనే కదా అందరు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండేది. సో ఇటువంటి పరిస్థితుల్లో నిజాలు నిర్భయంగా రాసే వాళ్ళకు ఎప్పుడు రాస్తూనే ఉంటారు, వాళ్ళకు మాలాంటి వాళ్ళకు కూడా అండగా ఉంటామండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ క్రాంతి గారు మీ స్పందన తెలియజేసినందుకు. ఇక జర్నలిస్ట్ ఎన్టీవీ జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేశారు హైదరాబాద్ సిటీ పోలీసులు. అర్ధరాత్రి ఇంటికొచ్చి పోలీసులు ఎన్టీవీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో స్పందించడానికి సీనియర్ జర్నలిస్ట్ దేవులపల్లి అమర్ గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. ఈ ఘటన చూశారు, అసలు ఈ ఘటనని ఏ విధంగా భావించాలి, మీరు అసలు దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తున్నారు, ఒక జర్నలిస్ట్ గా దీన్ని ఏ విధంగా అభివర్ణిస్తున్నారు? ఇప్పుడు వ్యక్తిత్వ హననం ఎవరు సహించాల్సిన అవసరం లేదు. అది పబ్లిక్ లైఫ్ లో ఉన్న వ్యక్తులకు సంబంధించిందైనా ఇతరులదైనా కూడా వ్యక్తిత్వ హననాన్ని ఎవరో హర్షించం. అయితే ఇప్పుడు అర్ధరాత్రి ముగ్గురు ఎన్టీవీ జర్నలిస్టులను అరెస్ట్ చేసిన తీరు మాత్రం సరైంది కాదు. ఇప్పుడు ఒక పత్రికలో కానీ ఒక ఛానల్లో కానీ ఏదైనా ఒక కథనం వచ్చినప్పుడు ఒక పద్ధతి ప్రొసీజర్ ఉంటుంది. అది కనుక ఆ కథనం కనుక తప్పైనట్టయితే, అసత్యం కనుక అయినట్టయితే దాని మీద చర్యలు తీసుకోవడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. ప్రభుత్వం అయినా సరే, ఇండివిజువల్ వ్యక్తులైనా సరే, వాళ్ళ వ్యక్తిత్వ హననం జరిగినప్పుడు, అది అసత్యమైనప్పుడు దానికి సంబంధించి ఆ మీడియా సంస్థకు వివరణ ఇవ్వాలి, క్లారిఫికేషన్ ఇమ్మని చెప్పాలి. మీడియా సంస్థ క్లారిఫికేషన్ కనుక వేయకపోయినట్టయితే, మళ్ళీ దాన్ని సరి చేసుకోకపోయినట్టయితే లీగల్ గా ప్రొసీడ్ కావడానికి చాలా మార్గాలు ఉన్నాయి. కేసులు పెట్టవచ్చు, నోటీస్ ఇవ్వచ్చు, కేసులు పెట్టవచ్చు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒక ముగ్గురు సీనియర్ జర్నలిస్టులు దశాబ్దాల తరబడి జర్నలిజం వృత్తిలో ఉన్నవాళ్ళు. ఇక్కడ మనం చూడాల్సింది ఏమిటంటే, ప్రభుత్వాలు ఏవైనా సరే పోలీస్ శాఖ వ్యవహారం ఇట్లానే ఉంటున్నది. అది జర్నలిస్టుల పట్ల కావచ్చు, ఇతర పౌరుల పట్ల కావచ్చు, పౌర సంఘాల నాయకుల పట్ల కావచ్చు, రాజకీయ కార్యకర్తలు యాక్టివిస్టుల పట్ల కావచ్చు. ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసిన ముగ్గురు కూడా
ఏం సంఘ వ్యతిరేక శక్తులు కాదు, లేదా టెర్రరిస్టులు కాదు, లేదా నేరాలు చేసిన వాళ్ళు కాదు, నేరాలు చేసిన చరిత్ర ఉన్న వాళ్ళు కాదు. వాళ్ళు గౌరవప్రదంగా జర్నలిజం వృత్తి చేసుకుంటున్న వాళ్ళు. వాళ్ళని ఇట్లా అర్ధరాత్రి ఇళ్లకు పోయి అర్ధరాత్రి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా, పారిపోయే వాళ్ళు కాదు. అందులో ఒక ఆయన ఇన్పుట్ ఎడిటర్, ఎన్టీవీ ఇన్పుట్ ఎడిటర్ దొంతు రమేష్ ఎక్కడో ఊరెళ్తున్నాడు భార్యతో కలిసి, మళ్ళీ వస్తాడు కదా, ఆయన ఉద్యోగం చేసుకోవాలి, ఆయన జీవిక ఇక్కడే హైదరాబాద్ లోనే. అట్లాంటి వాళ్ళను ఏదో దేశం వదిలిపెట్టి పారిపోతున్న వాళ్ళలాగా, దొంగల్లాగా, నేరస్తుల్లాగా అరెస్ట్ చేయడం అనేది మాత్రం సరైంది కాదు. ఎన్టీవీలో ప్రసారమైన కథనాన్ని నేనేం సమర్థించడం లేదు, కానీ అది తప్పైనప్పుడు దాన్ని సరిచేయించే బాధ్యత, సరైన దీనిలో పెట్టే బాధ్యత తప్పనిసరిగా ఉంటది. ఆ హక్కు కూడా ఉంటది, బాధితులకు ఆ హక్కు కూడా ఉంటది. నిజానికి మనం చూస్తున్నాం, గతంలో కూడా అనేక సందర్భాల్లో ఇట్లాంటివి జరిగినప్పుడు చర్యలు జరిగినవి. అయితే ఒకటే మనకు కనిపిస్తుంది ఏంటంటే, గతంలో అయినా ఇప్పుడైనా ఎప్పుడైనా కూడా పోలీసులు ఇట్లాంటి ఓవర్ యాక్షన్ చేయడం ఎందుకో అర్థం కాదు. అర్ధరాత్రి పోయి వీళ్ళని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేకుండింది. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు, మీ స్పందన తెలియజేసినందుకు.